హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అను ఇంటి వంటలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎంతగానో ఇష్టపడే చేపల కూర అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇవి మా ఊరి గోదావరి చేపలండి. ముందుగా చేపల్ని ముక్కలుగా చేసి చేప ముక్కల్ని శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో టీ స్పూన్ పసుపు వేయాలి, సాల్ట్ 1 స్పూన్, అలాగే కారం కూడా 1 స్పూన్ వేయాలి. చేప ముక్కలకు పట్టేటట్టు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక టిప్ చెప్తానండి. చేప ముక్కలు శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా కల్లుప్పు, మజ్జిగ వేసి చేప ముక్కలు కలిసే విధంగా కలుపుకొని 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చేప ముక్కలు నీచు వాసన రాకుండా ఉంటాయండి. కలిపిన ఈ చేప ముక్కల్ని 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగానే రెడీ చేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. చేపల పులుసు కోసం చూపిస్తున్న విధంగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండుని ఒకసారి నీళ్లు వేసి శుభ్రంగా కడగాలి. చింతపండుని శుభ్రంగా ఒకసారి కడగాలి. కడిగిన తర్వాత ఆ నీళ్లు తీసేసి మళ్ళీ నీళ్లు వేసుకొని చింతపండు రసం కోసం నానబెట్టుకోవాలి. దీనిని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక 4 లేదా 5 స్పూన్లు ఆయిల్ వేయాలి. జీలకర్ర కొద్దిగా వేయాలి, పచ్చిమిర్చి వేయాలి, ఆనియన్స్ వేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి 5 to 6 మినిట్స్ టైం పడుతుంది. మధ్యలో కలుపుతూ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. 2 నుంచి 3 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికించుకుంటే సరిపోతుంది. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసి పక్కన ఉంచిన చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీన్ని ఇప్పుడు గరిటెతో కలపకూడదు. క్లాత్ తో కళాయి పట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా కదపాలి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని ఆ చింతపండు రసాన్ని ఇందులో వేయాలి. అలాగే 1 గ్లాస్ నీళ్లు కూడా వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిసే విధంగా చేప ముక్కల్ని కదుపుకోవాలి. ఇలాంటి మరిన్ని వంటల కోసం అను ఇంటి వంటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ని మంచి వంటలు మీ ముందుకి తీసుకొస్తాను. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత పులుసు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. చూపిస్తున్న విధంగా మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మరుగుతూ ఉంటుంది. చేపల కూర మరుగుతున్న టైంలో మనం ఒక మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఈ మసాలా వేయడం వల్ల చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా తయారు చేసేద్దాం రండి. మసాలా కోసం ముందు 1 స్పూన్ ధనియాలు తీసుకోవాలి. అలాగే చిన్న స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఈ 3 దినుసుల్ని లో ఫ్లేమ్ లో వేడేంత వరకు వేయించుకోవాలి. లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా మసాలా తయారవుతుంది. ఈ మసాలా వేస్తే చేపల కూరకి అసలైన టేస్ట్ వస్తుంది. మసాలా ప్రిపేర్ చేసుకునే టైంలో చేపల కూర ఉడుకుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకోవాలి. అలాగే చిన్న స్పూన్ మన ఇంట్లో ఉండే మసాలా పొడి కూడా వేసుకోవాలి. అంతా కలిసే విధంగా క్లాత్ తో ఒకసారి కళాయిని కలుపుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు చేపల కూరకి మసాలా పడుతుంది. చేపల కూర టేస్ట్ కూడా బాగుంటుంది. ఇస్తున్న విధంగా క్లాత్ తో కళాయిని చేత్తో పట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. పులుసు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత లాస్ట్ లో చివరగా కాస్త కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర తయారీ విధానం చూసేశారు కదా అండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేపల కూర ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. చేపల కూర వేడి వేడిగా తినడం కన్నా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ చేపల కూర వేసుకొని తింటే
అదిరిపోతుంది అండి. రుచి అద్భుతంగా ఉంటుంది. ఫైనల్ గా చేపల కూర రెడీ అయింది అండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మరిన్ని వంటల కోసం అను ఇంటి వంటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. అను ఇంటి వంటలు కుకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.